ఆగండి. అత్తయ్య హారతి తీసుకురండి. హారతి అంటుందేంటి? ఖచ్చితంగా దాని బాబే వచ్చుంటాడు. అందుకే హారతి, శ్రాద్ధం, పెండాకుడు అంటుంది. ఇక నేనుండని ఇంట్లో. అయ్యో నువ్వు కూర్చో అమ్మమ్మా, నేను చూసొస్తాను. సిరి, వచ్చింది శిరీషానా? ఇంకా నయం, ఏడుకొండలు రాలేదు. వాడు వచ్చుంటే మాట అన్నందుకైనా తట్టా బుట్టా సర్దుకొని నేను బయటికి వెళ్లాల్సి వచ్చేది. వదినా, నాకు నువ్వే హారతివ్వు. అమ్మ మాత్రం వద్దు. నన్ను చూడ్డానికి పిలుచుకురావడానికి రాలేదు గాని నేనొస్తే హారతిస్తుందా? ఏం వద్దు, నువ్వే ఇవ్వు. సర్లే వదినా, ఆవేశపడకు. కడుపుతో ఉన్న వాళ్ళని బాధ పెట్టకూడదు అంటారు. నేనే ఇస్తానులే. రత్తాలు హారతి తీసుకురా. అలాగేనమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.